परमेश्वर नामधेयस्य पुष्पलता नाम्नि जीवेश नामधेयस्य अरुण नामधेयस्य शार्विक नामधेयस्य शिवा नामधेयस्य दिव्यश्री नामधेयस्य अस्माकं सह कुटुम्बानां इरुकुल्ल गोत्रोभवस्य कनकय्य नामधेयस्य शोभा नामधेयस्य अनिल नामधेयस्य संतोष नामधेयस्य अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य विजय वीर्य अभयायु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। इति आनंद परिमल कर्पूर मंगल नीराजनं दर्शयामि। ओम शतमानं भवति शतहायु पुरुष शतवेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति शतमनन्तं भवति। ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆశ్వీజ మాసము శుక్లపక్షము 27/9/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు చీర్ల గోత్రోభవాస్యులు చిరంజీవి చీర్ల చార్విక్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చిరంజీవి చీర్ల చార్విక్ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు చీర్ల జీవేష్ గారు, అరుణ గారు మరియు చీర్ల కుటుంబ సభ్యులు, కక్కునూరి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ యొక్క భగవంతుణ్ణి కోరుకుంటూ చిరంజీవి చీర్ల చార్విక్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నమస్కారం అండి. నా పేరు జీవేష్. మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి పని, ఒక సేవకి ఉపయోగపడే విధంగా చేద్దాం అనుకున్నాము. అప్పుడు నా భార్యకు ఈ అనాథాశ్రమం గురించి తెలిసింది. అందువల్ల ఇక్కడికి వచ్చి ఏదో మా వీలైనంత, మాకు తోచినంత సాయం చేద్దామని ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాము. ఇక్కడికి వచ్చాక మాకు దగ్గరగా 600 మంది మానసికంగా బాగలేని అనాథులు ఇక్కడ ఉన్నారని తెలిసింది. వాళ్ళందరికీ ఫెసిలిటీస్ కానీ మేము కూడా భోజనం చేసాము. చాలా బాగా అనిపించింది. క్వాలిటీ ఫుడ్ కూడా మెయింటైన్ చేస్తారు. స్టాఫ్ కూడా చాలా బాగున్నారు. ఓవరాల్గా నీట్గా ఉంది ఆశ్రమం. నా పేరు అరుణ. ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ అన్నదానం చేయించాలని అప్పటి నుంచి అనుకున్నాను. ఈసారి మా బాబు బర్త్డే కారణంగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 600 మెంబర్స్కి ఒక ఇల్లు కల్పించి, వాళ్ళందరికీ ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కల్పించి క్వాలిటీ ఫుడ్ ఇవ్వడము చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు కూడా అసలు ఏమంటారు, అన్ని సదుపాయాలు కల్పించారు. అంతా బాగుంది. ఇంకా స్టాఫ్ కూడా బాగా ఉంది. అంతా క్లీన్గా మెయింటెనెన్స్ ఉంది. ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇంత క్లీన్గా నీట్నెస్గా మెయింటైన్ చేయడం చాలా కష్టము. అది బాగా అనిపించింది.